చింతలూరు ఆయుర్వేదం గురించి అయితే చూసాం కదా. ఇప్పటి వరకు వచ్చేసరికి ఈ ఊరు గ్రామ దేవత వచ్చేసరికి నూకాంబిక వారు ఈ గ్రామ దేవతని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అలాగే చాలా మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయి అనేది ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు, చాలా జిల్లాలు దాటి కూడా వస్తూ ఉంటారు అన్నమాట. అంత నమ్మకం ఈ దేవత అంటే. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి దేవతకు సంబంధించిన హిస్టరీ కూడా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఈ దేవత జాతర వచ్చేసి ఒక నెల రోజులు జరుగుతుంది. నెల కూడా ఈ ఊరు మొత్తం ఖాళీ ఉంటుంది అన్నమాట. ఒకసారి మిగతా విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఈ నూకాంబిక అమ్మవారి ఆలయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అలాగే ఆలమూరు మండలంలోకి వస్తుంది. ఇక ఈ గ్రామం వచ్చేసరికి చింతలూరు. తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన రావులపొలానికి ఈ గ్రామం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక రావులపొలం నుంచి కాకినాడ వెళ్ళే రూట్లోనే ఈ గ్రామం చింతలూరు గ్రామం ఉంటుంది కాబట్టి బస్సు సదుపాయం అయితే బాగానే ఉంటుంది. సార్ నమస్తే అండి. అంటే ఈ ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ వెలిగిస్తున్నారు ఈ చెట్టు దగ్గర, ఏమంటారండి వీటిని, ఎందుకు వెలిగిస్తున్నారు? ఇవి కాగడాలు అంటారండి వీటిని. పక్కన ఉన్న వాటిలో అవి తుండ్లు బిళ్ళ వారకొల్లును ఇవ్వండి. తుండ్లు బిళ్ళ అంటే అవి కోడి పిల్లలు, అవి అమ్మవారికి దిష్టి. అవి ఇవి అంటే అమ్మవారికి ఇవ్వాలంటారా అండి? లేదండి, వచ్చే చంటి పిల్లలకి అది అమ్మరు, చంటి పిల్లలు అమ్మరు. ఓకే, చంటి పిల్లలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసరికి కంపల్సరీ దిష్టి తీయించుకోవాలి. ఇదేమో కళ్ళు అంటే చలవకి. ఓకే, కళ్ళు కూడా పెట్టారు ఇక్కడ. ఇది చలవకి. ఓకే, కాగడాలకి అమ్మవారికి ఎలాగ లోనకి తీసుకెళ్తారా కొనుక్కుని? లేదండి, అన్ని బయట తీసిన తర్వాత ఎన్ని దిష్టి కింద లెక్క. ఇవన్నీ తీయించేసిన తర్వాత అప్పుడు బయట పెట్టేస్తారు. బయట పెడతారు. ఈ కాగడాల మట్టుకు కొనుక్కుని ఇక్కడ వెలిగించాము. కంపల్సరీ ప్రతి ఒక్కరు వెలిగించారండి. మొత్తం చెట్టు దగ్గర వెలిగించాలన్నమాట. ఇక్కడ బయట వెలిగించుకోవాలి, లోపలడానికి లేదు. ఓకే, ఈ కొల్లు మాత్రం ఫస్ట్ అమ్మవారికి దిష్టి తీయించి ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పెట్టేస్తాం. అవి మళ్ళీ ఏమైనా వాడతారు? దీని వాడు తీసిన తర్వాత పారబోసాడు. ఈ కోడిపిల్ల కూడా అంతే, దిష్టి తీసి అక్కడ పెట్టేస్తాం అంతే. అమ్మ నుంచి బయట నుంచి లోపల నుంచి తెచ్చినవి దిష్టి తీసి మళ్ళీ వాళ్ళు ఎలా పెట్టేస్తాం అవి. సరేనండి. ఇంకా మీరు అమ్మవారి కావాలంటే లోపల ఇంకా చాలా ఉంది. అది కానీ తీర్థం నెలలు కాదు, ఇంచుమించు 2 నెలల పైన జరుగుద్ది. 2 నెలల పైన జరుగుతుంది. అంటే రీఓపెనింగ్ జూన్ స్టార్టింగ్ పిల్లలకి ఎప్పుడు స్కూల్ చేస్తారు అప్పటి వరకు కూడా జనాలు వస్తూనే ఉంటారు. మార్చి నుంచి జూన్ 1 వరకు జరుగుతుంది. జూన్ ఫస్ట్ వీక్ అప్పుడు దాకా జరుగుతూనే ఉంటుంది. అప్పటి నుంచి జనం అందరూ వస్తుంటారు. కానీ ఇయర్ మాత్రం ఇయర్ ఎండింగ్ పూర్తి వరకు కూడా 365 days ఆన్లో ఉంటుంది. అంటే ఆ మొక్కలు అయ్యి ఇక్కడికి వచ్చి మేకపోతులు అయ్యి ఇచ్చుకుంటారు. మొక్కలు ఉన్న వాళ్ళందరూ కోళ్ళేటి మేకలేటి అందరూ కూడా ఇచ్చుకుంటారు. మీకు తెలిసి ఎంత దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? మొత్తం స్టేట్ వైజ్ మొత్తం చాలా మంది వస్తారు. స్టేట్ మాది ఇప్పుడు కూడా చాలా పెద్ద గుడి అండి అమ్మవారిది. ఈ మధ్యన డెవలప్ అయింది, ఇంప్రూవ్మెంట్ చేస్తాను. ఎదురు గోపురాలు అవి ఇప్పుడు వాడపల్లి ఎలా అవుతుందో దేవస్థానం అదే టైప్ లో దీన్ని రీమోడలింగ్ చేశారు అనమాట మొత్తం అంతా. ఎవరిని అడగాలంటారు? రాజుగా. ఓకే.
సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ గుడికి మీరు ఎక్కడి నుంచి వచ్చారంటారు? మాది రాజమండ్రి దగ్గర రాజానగరం అండి. రాజానగరం అంటే ఈ అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారండి? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఇవాళ స్పెషల్గా మామూలుగా వచ్చాం సోమవారం. అంటే మీరు ఏమన్నా మొక్కుకున్నారంటారా? లేదు, దర్శనానికి వచ్చామండి. దర్శనానికి వచ్చారనమాట. అంటే ఎక్కువ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటాం. నూకాలం తల్లి ఫేమస్ కదండి. అవునండి, అవును. నెల రోజులు పనిచేసే అమ్మవారి సంబరాలు చాలా ఫేమస్ అండి. అమ్మవారు చల్లని తల్లి, కోరికలు తల్లి. ఇంకా అలా వస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి అలాగా. ఓకేనండి. ఎందుకంటే అమ్మవారు ఎక్కువ చిన్నపిల్లలకి సంబంధించి ఆ భయాలు ఏమన్నా ఉన్నా పోగొడతారంట కదా, అది ఏ విధంగా అంటారండి? ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా, దీన్ని ఏమంటారండి? ఇది కావిడి కోళ్ళు గండదీపం అంటారండి. కావిడి కోళ్ళు ఒకసారి కావిడి కోళ్ళు గండదీపం అంటే అమ్మవారికి చంటి పిల్లలే అమ్మవారండి ఇవి. చంటి పిల్లలు కూడా ఎవరికన్నా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు చంటి పిల్లల్ని తీసుకొస్తారు. ఆ చంటి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఆవిడికి కావిడి కోళ్ళు గండదీపం మొక్కు చెల్లించుకుంటారంటే ఎవరికన్నా పొంగులు కట్ట చూపినప్పుడు అమ్మవారికి, అమ్మ నేను ఇలాగ కావిడి కోళ్ళు గండదీపం తెచ్చి ఈ మొక్కు చెల్లించుకుంటానమ్మా అని చెప్పేసి ఆవిడకి భక్తులు వచ్చి ఈ యొక్క మడుపు చెల్లించుకుంటారు. అంటే ఈ కావిడి కోళ్ళు గండ ద్వీపం అనేది ఎలా అంటే ఇక్కడికి వస్తే మీ దగ్గర కోళ్ళు అవి దొరుకుతాయి అంటారా? ఇక్కడ కావిడి కోళ్ళు గండదీపం గట్ట ఇక్కడ అన్ని కూడా ఆసాదులు వారు ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ తీసుకుని వాళ్ళే మూకుట్లో నూనె అయిపోసి ఒత్తులు అవి పెట్టి సమకూర్చి భక్తులకి ఇస్తూ ఉంటారు. ఇస్తారు. వాళ్ళు ఒక 3 రౌండ్లు వేయాలంటారు అమ్మవారి చుట్టూ. అమ్మవారి ప్రదక్షిణ చుట్టూ 3 రౌండ్లు వేసి ఆ నెత్తి మీద పెట్టుకుని అతిథి అమ్మవారికి చూపించి ఆ గండదీపం వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారండి. ఓకే. దానికి ఏమన్నా టికెట్ ఎంత ఏమన్నా ఉంటుంది అంటారా? గండదీపానికి గట్రా టికెట్ అయితే లేదండి. అమ్మవారికి ఇప్పుడు మనకి ప్రతి నెల చండీ హోమం నిర్వహిస్తున్నారండి. ప్రతి నెల అమావాస్య రోజున మనకి ఈ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో చండీ హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ చండీ హోమం కార్యక్రమం ఏంటంటే అండి, చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి అమ్మవారికి వచ్చి ఉదయం 7 గంటలకు వచ్చి ఆ పూజలో కూర్చుంటున్నారు. దానికి ఒక నెలకి అయితే 1116 అండి, సంవత్సరానికి అయితే 5116. అది 12 నెలలు, ఇది ఒక నెల అయితే 1116 కింద పూజా టికెట్ ఇక్కడ దేవస్థానం వారి దగ్గరికి వచ్చి ఇక్కడ టికెట్ తీయించుకుని ఇక్కడ పూజా సామాగ్రి అన్ని కూడా దేవస్థానం వారు ఇస్తారండి. ఇచ్చి ఆ దేవస్థానం వారు కూర్చుని ఇక్కడ ఆ ఉదయం 7 గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని ఆ చండీ హోమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకి అన్ని కోరికలన్నీ తీర్చి అమ్మవారు వాళ్ళు కలిగింది ఎంతో దూరం నుంచి వచ్చి వీళ్ళే ఇంకొక నలుగురు చెప్పి అమ్మవారి చండీ హోమం ఇలా చేయించుకున్నాం, మాకు ఇది ఈ విధంగా ఇలా జరిగిందండి అని చెప్పి అమ్మవారికి కావాల్సినంత దేవస్థాన అభివృద్ధికి కూడా పాల్పడుతున్నారండి. చూసామంటే గుమ్మని గ్రామ దేవతలు అంటే చాలా చిన్న ఆలయాలు ఉంటాయి, చాలా పెద్ద ఆలయం ఉంది. అలాగే ఎక్కువ మంది భక్తులు కూడా వస్తున్నారు. ఉత్త రోజుల్లో కూడా ఎక్కువ మంది వస్తారేమో. ఉత్త రోజుల్లో అయితే మనకి ప్రతిరోజు అమ్మవారికి భక్తులు వస్తూ ఉంటారండి. ఎక్కువ అయితే అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అండి. ఆదివారం అయితే క్రౌడ్గా ఉంటుంది. చాలా మంది అమ్మవారికి కోళ్ళు మేకపోతులను కూడా తీసుకుని వస్తారు. ఆదివారం మాటలు మేకపోతులు తీసుకొచ్చి ఇక్కడే మేకపోతులు కోళ్ళు కోసుకుని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సేవించి వాళ్ళు ఇక్కడే అమ్మవారికి వంటలు గట్ట వండుకుని తిని వాళ్ళు అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి. ఓకే. ఒకటంటే అమ్మవారి దగ్గర ఇంకోటి చూసి అక్కడ మీరు గండద్వీపం ఇప్పుడు అమ్మవారికి చంటి పిల్లల అమ్మవారండి. ఈవెన్ చంటి పిల్లలుగా 3 నెలల పాపలను కూడా తీసుకొచ్చి 3 నెలలు పుట్టినటువంటి పిల్లలను కూడా తీసుకొచ్చి అమ్మవారికి వారకొళ్ళు తూలిబెల్లాన్ని తీస్తారండి. వారకొళ్ళు తూలిబెల్ల దిష్టి తీస్తారు. ఆ దిష్టి తీయించుకుని అమ్మవారి దగ్గర కాకడాలు బయట వేసుకుని కాకడాలు కూడా దిష్టి తీయించుకుని చూసాను బయట కాకడాలు అమ్మవారి దర్శనానికి వస్తారండి. అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఒళ్ళో ఆ చంటి పిల్లలను పడుకోబెట్టి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారండి. ఈ ఎంతో అమ్మవారు కూడా మాకు చాలా మందికి కూడా అన్ని విధాలుగా ఆవిడ కోరికలు తీర్చే కలపవాలిగా, చంటిపెట్టల కలపవాలిగా, చింతలు బాబాయ్ తల్లి చింతలు నూరంగా ప్రతి ఒక్క భక్తులను కూడా వాళ్ళ కోరికలు తీర్చే అమ్మగా అమ్మవారు భక్తి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారండి. థ్యాంక్స్ అండి. ఓకే.